ఈనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలో ఉన్న యావత్ ప్రజలతో పాటు ఉపాధ్యాయ లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని వర్గాల ప్రజల కోసం భారత రాజ్యాంగం నిర్మించారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్ని వర్గాల ప్రజా పక్షాన కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, ఆర్థిక సమానత్వం కోసం, సమాజ సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ఈరోజు ఫ్రీ విద్యుత్, ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ ప్రజలకు అందించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనధికారికంగా ఈరోజు సవరణలు చేస్తూ ఉన్నాయి. ఈ అనధికారికంగా సవరణలు చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సవరణలు చేస్తే బాగుంటుందని చెప్పేసి పేదవాడిగా, అదేవిధంగా పేద వర్గాలుగా మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో, ఈ యువత ఏదైతే పక్కదారి పడుతుందని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నామో, ఈ యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైన నిధిని ఇచ్చి వారి యొక్క అభివృద్ధిని చెప్పేసి కృషి చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియపరుస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఏదైతే ఈ ప్రాంతంలో 2 అంశాలు ఉన్నాయో, మైదాన ప్రాంతం అని, ఏజెన్సీ ప్రాంతం అని, ఏదైతే ఈ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన ఐటీడీలు కూడా ఈ మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న గిరిజనులకు కూడా మరి అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆ విధమైన సవరణలు భారత రాజ్యాంగంలో తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది ఏ రోజైతే జనాభా ప్రాతిపదికన మనం రాజ్యాంగాన్ని పొందుపరిచినామో అదే జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తూ వారికి అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పేసి